హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి నేతి మినప సున్నుండలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో మనం 1 గ్లాసు మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఎక్కువ మాడిపోకుందండి, దోరగా వేయిస్తే సరిపోతుంది. తర్వాత 1/2 కప్పు బియ్యం తీసుకోవాలండి. ఈ బియ్యం కూడా దోరగా వేయించుకోవాలి. ఈ సున్నుండలు ప్రతిరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా రోజు ఒకటి ఇస్తే పిల్లల ఎదుగుదల చాలా బాగుంటుందండి. బియ్యం కూడా వేగిపోయినాయండి. మినపప్పు బియ్యాన్ని వేడి మీద వేయకూడదండి, కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోవాలి. మినపప్పు బియ్యం చల్లారినాయండి. ఇప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. మిక్సీలో వేసుకున్నప్పుడు అంత మెత్తగా రాదు కాబట్టి మనం పిండి జల్లెడలో వేసుకొని మెత్తటి పౌడర్లా జల్లించుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మళ్ళీ పంచదార వేసుకొని మెత్తని పౌడర్లాగా చేసుకోవాలి. ఆ పంచదార పౌడర్ని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పౌడర్ని అంతాను, పంచదార, మినప్పప్పు, బియ్యము కలిపి ఆడించినటువంటి పౌడరు మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఉండలో చుట్టేయడమేనండి. అంతేనండి, మనం మినప సున్నుండలు రెడీ అయిపోయినాయి. ఇవి హెల్తీగాను టేస్టీగాను కూడా ఉంటాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ మినప సున్నుండలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.